హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్ లో మనకి గవర్నమెంట్ స్కీమ్ నుంచి మనకి డెఫినెట్ గా 1 to 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవేంటంటే మనకి ఏ ఎగ్జామ్ లోనైనా సరే, ఎస్ఎస్సి కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి, ఏపీఎస్సీ కానివ్వండి, యూపీఎస్సీ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క ఎగ్జామ్ లో అయితే డెఫినెట్ గా మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి అయితే డెఫినెట్ గా 100% మనకైతే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నేను ఏం చేస్తున్నానంటే ఈ రోజు నుంచి ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్ లో కవర్ అయ్యే ఆల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిటిని నేను 1 by 1 అయితే డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న డిపార్ట్మెంట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో కండక్ట్ చేసే ఏవైతే కవర్ అయ్యే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ స్కీమ్స్ మాత్రమే పిక్ చేశాను నేను. ఏది పడితే అది పిక్ చేయలేదు. మోస్ట్ రిలవెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్స్ మాత్రమే పిక్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మనం కవర్ చేసే స్కీమ్స్ ఏంటంటే, ఒకటి ముద్రా యోజన, సెకండ్ వన్ వచ్చేసి స్టార్ట్అప్ ఇండియా. దీస్ 2 స్కీమ్స్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో వస్తుంది. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి ముద్రా యోజన అనమాట. ఈ ముద్రా యోజనని మనం PMMY కూడా తీసుకోవచ్చు, ప్రధానమంత్రి ముద్రా యోజన. ఓకే, ఈ స్కీమ్ ఏంటి, ఈ స్కీమ్లో మనకి మెయిన్ కావాల్సిన పాయింట్ ఏంటి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అది మాత్రమే డిస్కస్ చేద్దాము. ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే మనం డిస్కస్ చేయం. మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏదైతే రిలవెంట్ ఉంటుందో అది మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. సో వీలైతే మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఇక్కడ స్కీమ్ ఏంటంటే, ద ప్రధానమంత్రి ముద్రా యోజన లాంచ్ అనేది మనకి ఎప్పుడు జరిగింది? 8 April 2015, ఆల్మోస్ట్ 8 years బ్యాక్ అయితే జరిగింది. అప్పటి నుంచి ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా, ఈ యొక్క స్కీమ్ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, ఈ ఎంటర్ప్రినర్షిప్ ఎవరైతే ఉంటారో, కార్పొరేట్ కానివ్వండి, వ్యవసాయేతర చిన్న సూక్ష్మ పరిశ్రమలకి అప్ టు 10 lakhs వరకు అయితే మనకి లోన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఫ్రమ్ 0 to 10 lakhs అనుకోవచ్చు. అయితే ఈ 10 lakhs అందరికి ఇస్తుందా, ఏ విధంగా ఇస్తుంది అనేది, ఎన్ని విధాలుగా ఇస్తుందనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇందులో మనకి 3 categories ఉంటాయి అన్నమాట. ఆ కేటగిరీస్ ఏంటంటే, ఒకటి శిశు అనే పేరుతో, సెకండ్ కిషోర్, థర్డ్ తరుణ్. శిశు అనే స్కీమ్లో మనకి అప్ టు 50,000 వరకు అయితే ఇస్తారు, అంటే స్మాల్ కైండ్ ఆఫ్ థింగ్లో. నెక్స్ట్ కిషోర్ అనే స్కీమ్తో మనకి 50,000 నుంచి 5 lakhs, అప్ టు 5 lakhs వరకు అయితే ఇస్తారనమాట. తరుణ్ అనే కేటగిరీలో 5 lakhs to 10 lakhs. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మనకి అప్ టు 10 lakhs వరకు అయితే ఈ యొక్క స్కీమ్ ద్వారా అయితే మనకి ఆ ఎంటర్ప్రినర్షిప్ ఏదైతే ఉంటారో, చిన్న కానీ సూక్ష్మతర ఏదైతే పరిశ్రమలు ఉంటాయో వాటికి మనకి 10 లక్షల వరకు అయితే రుణాలు అందించడం ఇది ఒక సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే ఈ ముద్రా స్కీమ్ అనేది డైరెక్ట్ ముద్రా నుంచి వస్తుందా అంటే, దానికి కొన్ని ఫండింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే బ్యాంకింగ్ త్రూ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే, మనకి సబ్సిడీస్ కానివ్వండి అలాంటివి ఏదైనా ఉంటే మనకి ఈ యొక్క ముద్రా స్కీమ్ నుంచి అయితే వస్తుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇందులో ముద్రా స్కీమ్ ఎప్పుడు లాంచ్ అయింది, అసలు దాని యొక్క ఎయిమ్ ఏంటి, నెక్స్ట్ అందులో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, అసలు ముద్రా స్కీమ్ అనేది దేనికి సంబంధించింది అనేది మనం ఇందులో చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ముద్రా స్కీమ్ సంబంధించింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టార్టప్ ఇండియా అనమాట. ఈ స్టార్టప్ ఇండియా అనేది ఈ స్టాండప్ ఇండియా దేనికి సంబంధించిందంటే, ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ January 16, 2016 అనమాట. 2016లో లాంచ్ చేశారు. ఇదేంటంటే టు ప్రమోట్ ఎంటర్ప్రినర్షిప్ అమంగ్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ ఉమెన్ అనమాట. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ తెగ మరియు మహిళల్లో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇందులో సేమ్ ఇదేంటంటే, ముద్రా స్కీమ్ వచ్చేసి అప్ టు 10 lakhs ఉంటుంది కదా, ఇందులో వచ్చేసి మనకి 10 lakhs to 1 crore వరకు ఉంటుందన్నమాట. యాక్చువల్ ముద్రా స్కీమ్ ఏంటంటే చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలు, ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం మీడియం స్కేల్ లాగా అండ్ లార్జ్ ఇండస్ట్రీస్కి మనకు ఈ యొక్క స్కీమ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో మెయిన్గా ఏంటంటే, ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ అండ్ ట్రేడింగ్ సెక్టార్స్ ఇవి మాత్రం ఇందులో కవర్ అవుతాయి దేంట్లో, స్టాండప్ ఇండియాలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిసైడ్స్ ప్రైమరీ సెక్యూరిటీ, ద లోన్ మే బీ సెక్యూర్డ్ బై కొలెటరల్ సెక్యూరిటీ పెట్టడం వల్ల మనకి ఈ యొక్క లోన్ అనేది దొరుకుతుంది. కానీ అదే ముద్రా స్కీమ్ వచ్చేసి మనకి వితౌట్ కొలెటరల్ సెక్యూరిటీ అనేది కావాలన్నమాట. ఓకే, ఇవి 2 మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో కవర్ అయ్యే ఈ 2 స్కీమ్స్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ స్కీమ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. థ్యాంక్ యూ.